కాదండి. తప్పిపోయిన కొడుకు, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తే, తండ్రి మన హక్కును చేర్చుకొని వాడు కోల్పోయినవన్నీ కూడా తిరిగిస్తూ ఉంటుంటే, పక్కనే ఉన్న అన్న చచ్చిపోయిన నా తమ్ముడు దేవుడు తిరిగిచ్చాడనేటువంటి సంతోషించడానికి బదులుగా ఏమని ఏడ్చాడండి? ఏమని అసూయపడ్డాడండి? నేను ఇంట్లో ఉన్నా, వెళ్ళిపోతా, వాడు అంత ఆస్తి పాడు చేయొచ్చు, నన్ను ఇంట్లో పెట్టుకున్నా, నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఒక రకమైనటువంటి అసూయ బుద్ధితో వాడు బ్రతికితే, నేను అంటున్నా, ఈ తప్పిపోని కుమారుడు గొప్పోడా, అసూయపరుడు గొప్పోడా? అందరూ విన్నారు వాక్యం. తప్పిపోయి ఆస్తిని పాడు చేసి తిరిగి పశ్చాత్తాపడి తండ్రి పాదాల దగ్గరకు వచ్చిన వీడు గొప్పవాడయ్యాడా? ఇంట్లోనే ఉండి అంత మంచిది అన్నట్లుగా ఉండి ఈ రోజున అసూయ పడుతున్నట్టు వాడు గొప్పవాడా? అమ్మా, తప్పిపోయినటువంటి కుమారుడే గొప్పవాడు. అవునా కాదండి? భక్తిగా ఉండి అసూయతో పడేటువంటి వాడు గొప్పవాడు కానే కాదు.